అసలు ఎందుకు బయటకు వెళ్తారని చెప్పేసి తిరుగుతూ బెదిరిస్తున్నారంట యూనివర్సిటీలో. మనతో మాట్లాడడానికి ఆయన ఇప్పుడే రూమ్లోంచి బయటకు వెళ్తే అడ్డుకున్నటువంటి ఆ విద్యార్థి ఉన్నాడు, విద్యార్థి నాయకుడు. అసలు ఏం జరిగిందని, ఎందుకు మిమ్మల్ని బయట తిరగనిస్తలేరు, అసలు ఏం జరుగుతుంది? ఈ రేవంత్ రెడ్డి గారు సర్కారు ప్రశాంతంగా ఉన్న యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఈ పోలీసు వాహనాలతో, ఈ పోలీసుల బూటుకాల చప్పులతోని ఒక్కొక్క విద్యార్థి గుండెల్లో భయాలు పుట్టిస్తున్నారు. పేద విద్యార్థులు యూనివర్సిటీలో చదువుకోవద్దు, ఈ పేద విద్యార్థులు ఈ విద్యకు దూరం అవ్వాలి, యూనివర్సిటీ అంటేనే వాళ్ళకు పోలీసులతో భయపెట్టే విధంగా వాళ్ళ అరాచక పాలన వీళ్ళు రేవంత్ రెడ్డి గారు కొనసాగిస్తుండు. ఇప్పుడు ఒక చిన్న పని మీద ఒక ప్రొఫెసర్ని కలుద్దామని చెప్పి మేనేజ్మెంట్ స్టడీస్కి పోవడం జరిగింది. అక్కడికి వెళ్తే పోలీసులు, ఏదైతే ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మోహరించిన ఈ పోలీసులు ఐడి కార్డు చూపిస్తేనే పంపిస్తాం, ఇక్కడ ఓన్లీ మేనేజ్మెంట్ స్టడీసు, స్టాటిస్టిక్స్, తర్వాత ఇంకోటి ఏముంది, అక్కడ 3 డిపార్ట్మెంట్ స్టూడెంట్స్ మాత్రమే అక్కడికి రావాలి, వేరే స్టూడెంట్స్ రావడానికి ఇక్కడ పర్మిషన్ లేదు. ఏ డిపార్ట్మెంట్, ఏ ఎడ్యుకేషన్ సంబంధించిన డిపార్ట్మెంట్ స్టూడెంట్స్ అక్కడికి రావాలి, మిగతా వాళ్ళు ఇటువైపు రావద్దు అని చెప్పేసి రూల్ ఉందా ఎస్యూలో? రూల్ ఉందని వాళ్ళు పోలీసు ఏదైతే రేవంత్ రెడ్డి గారు మోహరించిన ఈ పోలీసులు వాళ్ళ దగ్గర ఒక లిస్ట్ ఉంది. మన లిస్టు ఎక్కడి నుంచి వచ్చింది, ఇది వైస్ ఛాన్సలర్ రిజిస్టర్ గారు ఇవ్వండి, ఆ లిస్టు వాళ్ళ దగ్గరికి ఎట్లా వచ్చింది? విద్యార్థుల లిస్ట్ ఉందా వాళ్ళ దగ్గర? ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు ఉంది? మా దగ్గర ఇక్కడ ఓన్లీ 3 డిపార్ట్మెంట్ ఉన్నాయి. ఆ 3 డిపార్ట్మెంట్లకు సంబంధించిన స్టూడెంట్స్ మాత్రమే ఇక్కడికి రావాలని చెప్పి వాళ్ళ దగ్గర ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్టు తీసేసి మీ పేరు చెప్పండి, మీ ఐడి కార్డు చూపించని చెప్పి వాళ్ళు బెదిరిస్తున్నారు. అక్కడికి వెళ్ళగానే 10 మంది ఏంది ఏదైతే పోలీస్ సంబంధించిన వాళ్ళ సిబ్బంది ఉరికొచ్చి ఫోన్ లాక్కొని ఏదో దౌర్జన్యాన్ని చేయడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళు. అంటే ఇది వాళ్ళకు ఈ తెలంగాణ పోలీసులకు అక్కడున్న 3 డిపార్ట్మెంట్ల యొక్క లిస్టు ఎవరిచ్చారు? ఇది ఆ రిజిస్టర్ ఇచ్చారా, వైస్ ఛాన్సలర్ ఇచ్చారా, ఎవరిచ్చారు? ఎందుకు ఇట్లా స్టూడెంట్స్ని భయభ్రాంతులకు గురి చేస్తారని చెప్పేసి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ రిజిస్టర్ గారిని, వైస్ ఛాన్సలర్ ప్రశ్నిస్తున్నాం ఈ విద్యార్థుల తరపున. ఓన్లీ ఆ స్టూడెంట్సే ఎందుకు అక్కడికి పోవాలి? ప్రొఫెసర్ని కలవడానికి కూడా ఒక పరిశోధన విద్యార్థులము వేరే వేరే స్టూడెంట్స్తో కానీ, కొలాబరేషన్ వర్క్తో కానీ, లేదంటే ఫ్యాకల్టీతో కానీ కలవడానికి వెళ్తుంటాము. కానీ అక్కడున్న ఓన్లీ 3 డిపార్ట్మెంట్ల లిస్ట్ ఇచ్చేసి ఈ స్టూడెంట్స్ని ఏం చేద్దాం అనుకుంటారు ఈ ఈస్టర్ అని చెప్పి ఈ విధంగా క్వశ్చన్ చేస్తాం. అంటే విద్యార్థులను ఒక విభాగం విద్యార్థులు ఇంకో విభాగం విద్యార్థులు కలవకుండా ఒక యూనిటీ అనేది కన్స్ట్రక్ట్ కాకుండా ఆపుతున్నారా? అలాంటిదే చేశారు. ఇప్పుడు అక్కడికి ఓన్లీ ఆ 3 డిపార్ట్మెంట్ల స్టూడెంట్సే పోవాలి, వేరే వాళ్ళు పోవద్దని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఇది ఏమాత్రం సరికాదు, ఇది ఏమాత్రం మంచిది కాదని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తున్నాను. ఇట్లా భయభ్రాంతులకు ఎందుకు చేస్తున్నారు? ఆ పోలీస్ ఉద్యోగులు కూడా, వాళ్ళు కూడా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ళు అరాచకంగా బిహేవ్ చేస్తున్నారు. అది ఏమాత్రం వాళ్ళకు మంచిది కాదు. ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, కానీ ఇలా చేయడం ఏమాత్రం మంచిది కాదని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఈ విధంగా ఇంకో విధంగా ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారికి, వైస్ ఛాన్సలర్ గారికి ఒకటే సూచన చేస్తూ ఉన్నాం. అక్కడ పోలీస్ ఉద్యోగులకు ఓన్లీ ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన లిస్టు ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు, వేరే విద్యార్థులు యూనివర్సిటీలో తిరగొద్దని చెప్పేసి ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఫోన్లు లాక్కుంటున్నారు, ఫోటోలు తీసుకొని ఎఫ్ఐఆర్ చేస్తామని, అక్కడ ఇక్కడ ఇది చేస్తామని ఇబ్బందులకు గురి చేస్తూ భయభ్రాంతులు. ఎంతో భవిష్యత్తు ఉంటుంది, ఎన్నో ఆశలు ఉంటాయి, ఎన్నో భవిష్యత్తులో ఏదో ఉద్యోగం సాధించాలి అనే ఉద్దేశంతో, లక్ష్యంతో యూనివర్సిటీలో విద్యార్థులు చదువుతూ ఉంటారు. అలాంటి వారిని కేసులు పెడతాం, ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని బెదిరించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇదే చేస్తున్నారు తెలంగాణ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము. కేసులతోని, నిర్బంధాలతోని విద్యార్థులను భయపెట్టిస్తామని చెప్పేసి ఏదైతే రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులు విద్యార్థుల పేరు మీద వాళ్ళ కష్ట ఫలితం ద్వారా ఈరోజు ఆ సింహాసనం మీద కూర్చొని ఈరోజు విద్యార్థులందరినీ, పేద విద్యార్థులందరినీ, ఎస్సీ ఎస్టీ ఓబీసీ విద్యార్థులందరినీ విద్యకు దూరం చేయాలన్న ఒకే ఒక వెనకాల ఉన్నటువంటి ప్రొపగాండాతో ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని పోలీసులతో దిగ్బంధం చేసి ఒక్కొక్క విద్యార్థిని, పేద విద్యార్థి, దళిత విద్యార్థి రోహిత్ బాండుపై ఎఫ్ఐఆర్ చేసి ఈరోజు అతను ఎంతో మనోవేదనకు గురి చేస్తున్నారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. పేద విద్యార్థుల ఆడబిడ్డలను అయితే మాత్రం జుట్టు పట్టుకొని గుంజుకోబోతున్నారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. ఆడబిడ్డల ఉసురు ఏదైతే జింక బిడ్డలు చనిపోయినో, నెమల బిడ్డలు, ఆ నెమళ్ళు అరుస్తున్నాయి, అరగోస పెడుతున్నాయి. వాటి పాపము ఎక్కడ పోదు. ఇది మీరే ఏదైతే మీరు అవార్డు ఇచ్చారో గద్దరు పాట పాడారు, పోతువిరో నాశనమై పోతారని పాట పాడారు. మీరే అన్నారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఉన్నటువంటి వన్యాన్ని, అడవులను రక్షించుకోవాలని అన్నావు. మరి ఇది ఎక్కడ పోయింది, ఏమైంది, మర్చిపోయినా, గుర్తుకు లేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాను. తెలంగాణ లోకం నుంచి, విద్యార్థి లోకం నుంచి ప్రశ్నిస్తా ఉన్నాం. ఏ విధంగా నీకు మంచిది కాదు, ఇది మీ ప్రభుత్వానికి, మీ రాజకీయ భవిష్యత్తుకు మంచిది కాదని చెప్పి సూచన చేస్తాము. ఇమీడియట్గా మీరైతే మీరు లిస్ట్ ఇచ్చారో ఆ లిస్టును తీసుకోవాలి. విద్యార్థులను భయభ్రాంతులకు చేస్తున్నారు. ఇది మీ దృష్టికి వచ్చిందా లేదా, ఆ లిస్టు ఎవరిచ్చారని చెప్పి మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. ఇమీడియట్గా ఆ లిస్టు ఎవరిచ్చారు అని చెప్పేసి ఎంహెచ్ఆర్టీకి కూడా మేము, ఇది ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా మేము ఈ వీడియో ముఖంగా మేము తెలియజేస్తున్నాను. ఎక్కడైతే మేనేజ్మెంట్ స్టడీస్కి విద్యార్థులమైన మేము వెళ్తే మమ్మల్ని తెలంగాణ పోలీసులు నిర్బంధంగా, నిర్దాక్షిణంగా బైకులు ఆపి
మొబైల్స్ గుంజుకొని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. హెచ్సిలో ఏదైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో ఆ విద్యార్థి నాయకుల దగ్గర ఆయుధాలు ఉన్నాయి, విద్యార్థుల దగ్గర మారణాయుధాలు ఉన్నాయి. అందుకే అని చెప్పేసి దాన్ని లోపలేసినాం అంటే కేసు పెట్టి వాళ్ళని రిమాండ్ తరలించడం అని చెప్పి చెప్తాం. నిజంగా హెచ్సిలో అలాంటి పరిస్థితులు ఉన్నాయి, విద్యార్థుల దగ్గర మారణాయుధాలు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? పోలీసుల ఆరోపణలు ఎంతవరకు నిజం? ఎప్పటికప్పుడు మా తెలంగాణ పోలీసులు మా యూనివర్సిటీలో తిరుగుతూనే ఉంటారు. మేము కూడా ఎలా అంటే ఒక భారతీయ పౌరులుగా, తెలంగాణ పౌరులుగా మా తెలంగాణ పోలీసు అన్నలకు అక్కలకు సహకరిస్తున్నాం. ఎలాంటి జరగకుండా వాళ్ళకు కూడా మేము సహకరిస్తూ ఉన్నాం. కానీ అలాంటిది ఏం లేకుండా ఓన్లీ ప్రశ్నించే గొంతుకలు నొక్కాలన్న ఒకే ఒక దురుద్దేశంతో ఈరోజు ఆ ఎర్రం నవీను తర్వాత రోహిత్ బోండుగులనే ఇద్దరు విద్యార్థులను, ఒక దళిత బీసీ విద్యార్థిని అరాచకంగా వాళ్ళపై ఎఫ్ఐఆర్ చేసి ఈరోజు వాళ్ళ భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేసే విధంగా ఏ విద్యార్థి కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి రావద్దు, చదువుకోవద్దనే విధంగా ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఏ విధంగా మంచిది కాదు. ఒక రేవంత్ అన్న అని పిలుస్తారు అందరినీ. మరి రేవంత్ అన్న ఈ విద్యార్థులను, నిరుద్యోగులకి ఏం చెప్పదలుచుకుంటుండు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏం చెప్పదలుచుకుంటుంది? మన రాహుల్ గాంధీ గారు ఎలాంటి సమస్య హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వచ్చినా కూడా నాకు చెప్పండి, నేను వస్తాను. మరి రాహుల్ గాంధీ గారు ఏం చేస్తున్నారు? మొద్దు నిద్రపోతున్నారు అని చెప్పేసి ఈ విధంగా హైదరాబాద్ విద్యార్థుల పక్షాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఇది ఏ విధంగా మంచిది కాదు. మీ పార్టీకి తర్వాత అదేవిధంగా మీ వ్యక్తిత్వ రాజకీయాలకు కూడా మంచిది కాదు. మరి మా బట్టన్న, మా శ్రీధర్ అన్న కూడా ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మా శ్రీధర్ అన్న కూడా ఇది మంచిది కాదు. సరే మీరు ఏదో చేస్తున్నారు, చట్టపరంగా చేస్తున్నారు, చెయ్యండి. కానీ విద్యార్థులని ఎక్కడ వాళ్ళ యొక్క కదలికలను కూడా మీరు కదలికలపై బూటు కాళ్ళతో తొక్కిపట్టడం అనేది ఏ విధంగా మంచిది కాదు అని చెప్పేసి ఈ విధంగా నేను వాళ్ళకు సూచన చేస్తున్నాను. ఇంకోటి మరి రిజిస్టర్ గారిని మళ్ళీ గుర్తు చేస్తున్నాను. రిజిస్టర్ గారిని, వైస్ ఛాన్సలర్ గారిని, ఈ మీడియా ముఖంగా హెచ్ఆర్డి మినిస్టర్ గారిని కూడా, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారిని సూచన గుర్తు చేస్తా ఉన్నాను. తెలంగాణ పోలీసుల దగ్గర 3 డిపార్ట్మెంట్లకు సంబంధించిన లిస్ట్ ఉన్నది. అక్కడికి వాళ్ళు తప్ప వేరే వాళ్ళు పోవద్దని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దీని మీద స్పందించాలి, దీని మీద ఏదైనా చేయాలి. లేకపోతే విద్యార్థులు విద్యకు దూరం అయ్యే పరిస్థితి నెలకొందని చెప్పేసి ఈ విధంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అంటే విద్యార్థులు హాస్టల్ రూమ్లోంచి బయటకు వచ్చి ఆ డిపార్ట్మెంట్లో కావచ్చు, డిపార్ట్మెంటు డీన్ హెచ్ఓడీల దగ్గరికి వెళ్ళే క్రమంలో కూడా వాళ్ళని బెదిరించి మీరు ఎందుకు వచ్చినారు, లిస్టులో మీ పేరుందా అంటే యూనివర్సిటీ అధికారుల నుంచి మేనేజ్మెంట్ను కలవడానికి వెళ్తే యూనివర్సిటీ అధికారుల నుంచి పోలీసులకు లిస్ట్ ఇచ్చి ఈ డిపార్ట్మెంట్, ఈ స్టూడెంట్ పలానా డిపార్ట్మెంట్లో ఉంటారు, ఆ డిపార్ట్మెంట్లో ఆ లిస్టులో ఉన్న వాళ్ళనే లోపలికి వెళ్ళేలాగా హెచ్సియులో ఒక దాన్ని ఏమంటారు నిషేధాజ్ఞలు, అప్రకటిత నిషేధాజ్ఞలు పెట్టినారు. విద్యార్థులను గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి యూనివర్సిటీలో చదువుకుంటున్న విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేసేలా హెచ్సియులో వాతావరణాన్ని క్రియేట్ చేశారని చెప్పేసి విద్యార్థులు అయితే ఆరోపిస్తూ ఉన్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.